సీతాపురం అనే గ్రామంలో రాము సోము అనే అన్నదమ్ములు ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళ తండ్రి చనిపోతూ మీరిద్దరు పొలాల్ని ఇండ్లను సమానంగా పంచుకోండి అని చెప్పి చనిపోయాడు. రాముకు కొంచెం కుళ్ళు, ఆశపోతుతనం ఎక్కువ. సోము అమాయకుడు. ఎలాగైనా సోముని మోసం చేయాలనుకున్నాడు రాము. అందుకని పంపకాల సమయంలో సోముకి సౌడు నేల ఇచ్చి రాము మాత్రం ఎర్ర నేలను తీసుకున్నాడు. సోము ఆ చవుడు నీళ్ళనే దుక్కి చేద్దామనుకొని పని ప్రారంభించగానే పొలంలో ఒక చోట నాగలి విరిగిపోయింది. ఏమిటా అని త్రవ్వి చూస్తే అక్కడ తాతల నాటి లంకెబిందెలు దొరికాయి. రాముకు ఆ విషయం తెలిసి వాటిలో తనకు వాటా కావాలని పోరు పెట్టాడు. అమాయకుడైన సోము దానిదేముందన్నా, ఈ సంపద నీది మాత్రం కాదా అని వాటిలో సగం పంచి ఇచ్చాడు. అయినా రాముకి ఆశ చావలేదు. తమ్ముడు పొలంలో బోరు వేసి పంట వేయగానే ఆ బోరు ప్రక్కనే తన ఇంకొక బోరు వేయటం మొదలుపెట్టాడు. కొంచెం దూరంగా వేయరాదా అన్నా అని తమ్ముడు అడిగితే, నీ బోరుకేమీ అవ్వదులే అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. 1000 రూపాయలు ఖర్చు పెట్టినా ఆ బోరులో నీళ్లు పడలేదు. తమ్ముడిని చెడపాలనుకున్న రాము తేలుకుట్టిన దొంగ చందాన కిక్కురుమనలేదు. ఆ పైన ఇద్దరూ పొలంలో పంట వేశారు. రాము పొలంలో పంట చాలా బాగా వచ్చింది. అయినా అతను ఆ దిగుబడిని సోముఫల సహాయంతో పోల్చుకొని కుమిలిపోయాడు. ఇద్దరూ పంటను కోసి వాములు వేశారు. ఆ సమయంలో రాము తమ్ముడి మీది కసితో ఎలాగైనా తమ్ముడి పంటకు నిప్పు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఒకనాటి అర్ధరాత్రి సోము లాంతరు చేతిలో పట్టుకొని తమ్ముడి వాము దగ్గరికి పోయాడు. దానికి నిప్పు పెట్టాలనుకునేసరికి అక్కడ కాపలాగా ఉంచిన కుక్క మొరగటం మొదలుపెట్టింది. ఎవరది అని సోము లేచి వచ్చాడు. దాంతో రాము గబుక్కున తన చేతిలోని లాంతరును ఆపేసి పరుగున అక్కడే ఉన్న ఒక పొదచాటున దాక్కున్నాడు. అతని కర్మేమో అన్నట్లు అక్కడ ఉన్న పాము అతన్ని కరిచింది. వెంటనే పడిపోయి నురగలు కక్కుతున్న అన్నను తమ్ముడే ఎత్తుకుని వైద్యుని దగ్గరకు పరుగు తీశాడు. అయితేనేమి, బాగయ్యేటప్పటికీ రాము 1000 రూపాయలు ఖర్చయ్యాయి. అయినా రాముకు తమ్ముడి మీద అసూయ తగ్గలేదు. తనకు అడ్డుగా నిలిచిన కుక్కను ఎలాగైనా చంపాలనుకున్నాడు వాడు. ఒకరోజు ఉదయం సోము కట్టెల కోసం అడవికి పోయినప్పుడు రాము అన్నంలోకి పురుగుల మందు కలిపి కుక్క ముందు ఉంచి వెళ్ళిపోయాడు. ఆ వాసనను గ్రహించిన కుక్క దాన్ని తినక దాన్ని తన్ని క్రింద పడేసింది. రాముకు కోళ్ళు చాలా ఉన్నాయి. అవి గింజలు వెతుక్కుంటూ వచ్చి కుక్క వదిలేసిన అన్నం మెతుకులను తిన్నాయి. దాంతో సాయంత్రానికి ఆ కోళ్ళన్నీ చనిపోయాయి. కుక్క చనిపోయి ఉంటుంది అని సంతోషపడ్డ రాముకు తన కోళ్ళన్నీ చనిపోయాయన్న వార్త తెలిసి గుండె ఆగినంత పనైంది. ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు, ఇతరుల చెడును ఆశించకూడదు అని ఆలస్యంగానైనా సరే తెలుసుకున్నాడు రాము. తమ్ముడి దగ్గరికి వెళ్ళి తన తప్పులన్నీ ఒప్పుకొని క్షమాపణ కోరాడు. అవేమీ మనసులో పెట్టుకోకన్నా మనమిద్దరం ఒకటే అనుకో, తన మంచినే పంచాడు. తమ్ముని వ్యక్తిత్వంలో గొప్పదనాన్ని గుర్తించిన రాము ఆనాటి నుండి సోము బాటలోనే నడిచాడు. నువ్వు ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అంటే ఇదే కాబోలు. నువ్వు ఒకరికి మంచి చేయడం వల్ల ఆ మంచి ఏదో ఒకరోజు నిన్ను కాపాడుతుందని మరవకు.